అందరినీ చెట్లుగా నాటాడు ఆయన సంఘంలో. ఏ తోటలోనైనా వ్యవసాయకుడు చెట్టు నాటినప్పుడు ఫలమును ఆశించకుండా ఉంటాడా? ఆశించకుండా ఉంటాడా? ఇప్పుడు ప్రార్థన తోటలో మామిడి చెట్లు నాటాం. ఇప్పుడే అడుగుతున్నారు, అన్న ఎప్పుడొస్తాయి కాయలు అంటున్నాడు. అరే నాటింది మొన్న, ఇప్పుడే కాయలు. అంటే చూడండి, ఫలమును ఆశిస్తాం. మనందరినీ దేవుడు తన తోటలో నాటాడు. మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తాడు, ఉత్పత్తి. అలాగే ఒంటరిగా నాటబడిన వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు. అనేక పండ్లు ఫలించాలి. పండ్లలో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు నాటితే ఏమవుతుంది? అనేక చెట్లు వచ్చేస్తాయి. ఒక చెట్టును నువ్వు నాటు, వందలాది వేలాది పండ్లని, ఒకవేళ వరి గోధుమ లాంటి ధాన్యపు విత్తనాలు నువ్వు విత్తితే వరి కంకులు వస్తాయి, ధాన్యపు గోధుమ కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకికి వచ్చి వందలాది వేలాది విత్తనాలు ఉంటాయి. వాటిని అవి ఉత్పత్తి చేసిద్ది. అవి తీసుకెళ్ళి నాటితే ఆ వందల విత్తనములు నాటబడినప్పుడు వందల చెట్లు అవుతాయి అన్నమాట. ప్రతి ఫలము మరొక చెట్టు అవుతుంది. స్తోత్రం. దేవుడు మన నుంచి, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటిగా ఆగకూడదు, నువ్వు అనేకులను ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట నా మైండ్లో పడింది నేను చర్చికి వెళ్ళే రోజుల్లో. ఈ మాట, దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నా హృదయాన్ని తాకింది. నా నుండి దేవుడు ఫలింపును ఆశిస్తున్నాడు. నేను ఒంటిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి, నేను అనేకులుగా రూపాంతరం చెందాలి అని కోరుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. బ్రదరు, నీకు అర్థమైందా? నిన్ను కూడా దేవుడు అలానే ఆశిస్తున్నాడని అర్థమైతే స్తోత్రం చెప్పు. ఖచ్చితంగా అర్థమైంది, అర్థం కావాలి. నాకు అర్థమైంది. లేఖనంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది భూమిలో పడి చచ్చిన ఎడల అది బహుగా ఫలించును అన్నాడు. ఓహో, మొట్టమొదటిది దేవుడు నా నుంచి ఒకడు అనేకులు కావాలని ఆశిస్తున్నాడు. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు. తప్పకుండా నేను ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలని నా మట్టుకు నేనే కాదు, ప్రతి దైవజనుడు, ప్రతి పరిచారకుడు అదే అనుకున్నారు. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రతి వ్యక్తి అదే అనుకున్నారు. నేను ఒంటిగా ఉండకూడదు, నేను అనేకులను ఫలించాలి. స్తోత్రం. ఇది నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు. ఓ చెట్టు అంటూ నాటితే కనీసం 100 పండ్లు రాకపోయినా కనీసం 10ల సంఖ్యలోనన్నా ఆశిస్తాంగా. మరి ఒక్క కాయ కూడా కాయపోతే మరి దరిద్రపు జన్మ కదా దాంది. ఏం జన్మ? మరి దరిద్రపు జన్మ. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోండి. మరి ఒక్క ఆత్మనైనా మనం కాయలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం రక్షించలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం ప్రభావితం చేయలేనప్పుడు మన జన్మ ఎలాంటిదో కొంచెం మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళు మంచి మనస్సాక్షితో. దేవునికి మహిమ. సో దేవుడు ఆశిస్తున్నాడు, ఫలించాలి. దానికి మార్గం చెప్పాడు. ఏం చేయాలంట? భూమిలో పడి అది చావకపోతే ఒంటరిగా ఉంటుంది, చస్తే ఫలిస్తుంది. దేవునికి మహిమ. ఒక విచిత్రమైన విషయం ఉంది ఇక్కడ. భూమిలో పడి జంటగా ఉంటుందా, ఒంటిగా ఉంటుందా? భూమిలో అంటే రహస్య ప్రదేశములో అది ఒంటరిగా మరణానుభవాన్ని పొందినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడి మొలకెత్తి అనేక మందిని చూపిస్తుంది, అనేక గింజల్ని చూపిస్తుంది. అది అలా రహస్యంగా ఒంటరిగా ఉండకుండా బయట రాళ్ళు రప్పలు మిగిలిన గింజలు మొక్కలతో పాటు అది కూడా అందరితో కలిసి ఉందనుకో, ఒంటరిగానే ఉంటుంది, ఒంటిగానే ఉంటుంది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? రైట్. ఇక్కడ ఏం ఆశిస్తున్నాడు? 2 సంగతులు చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల ఒంటిగా ఉండును, చచ్చిన నీడల అది బహుగా ఫలించును అన్నాడు. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. స్తోత్రం. ఇక్కడ చూడండి, ఫలించాలనేది దేవుని ఆశ. ఆ ఫలం మనకు రావాలి అంటే మార్గం ఏంటో కూడా దేవుడే చెప్తున్నాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద అన్నది కాదు చరిత్ర. ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద, పెద్దోళ్ళు అంటారు జోక్ ఒకటి, కాకిలా కలకాలం బతికే కంటే హంసలాగా అనేక మందిని ఆకర్షించే 6 నెలలు బతికితే చాలు. అలాంటి బతుకు 6 నెలలు చాలురా. అందరి చేత చీచి అనిపించుకునే కాకి బతుకు కలకాలం బతికితే మాత్రం ప్రయోజనం ఏంది అంటారు. అంటే ఏంటి? 10 మందికి ప్రయోజనకరంగా బ్రతుకు. లోకం చెప్పే సామెత. క్రీస్తు యేసునందు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎలాంటి జీవితం జీవించాం. ఓకే, భూమి మీద మనం అంటూ పుట్టాం, కొంతకాలం బ్రతికాం, వెళ్ళిపోయాం. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, చదువు ఉన్నోడివి కావచ్చు, చదువు లేనోడివి కావచ్చు, చిన్నోడివి కావచ్చు, ముసలోడివి కావచ్చు, కుర్రోడివి కావచ్చు, నడి వయసోడివి కావచ్చు. ఒక మాట, నువ్వంటూ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ చరిత్ర ఇతరులకు మాదిరికరంగా ఉందా, ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉందా లేదా అన్నది ప్రశ్న. నీకంటూ ఒక చిన్నపాటి చరిత్ర అయినా ఉందా? దాని గురించి చెప్పుకొని 10 మంది ఆదర్శం పొంది దీవించబడే అవకాశం ఏదన్నా ఉందా? అలాంటి బ్రతుకు నీకుందా లేదా? ఇది నా ప్రశ్న. దేవునికి స్తోత్రం. భూమి మీద మనం అంటూ ఉనికిలోకి వచ్చి కొంతకాలం మనుగడ సాగించి తిరిగి దేవుడు పిలుపందుకొని వెళ్ళిపోయిన తరువాత మన జీవిత చరిత్ర, మన బ్రతుకు, మనం ఉన్నప్పుడే కాదు మనం పోయినప్పుడు కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో ఈరోజు మనం ఆదర్శంగా తీసుకున్నాం. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ అనుభవాలను మనం మాట్లాడుకుంటున్నాం. బ్రతికుండి కొంతమందిని ప్రభావితం చేశారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కూడా వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా అనేకుల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఇది భక్తులకు దేవుడిచ్చిన ఘనత. హల్లెలూయా. మనందరిలో, క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన మనందరిలో ఈ ఆలోచన ఉండాలి. నన్ను దేవుడు రక్షించుకున్నాడు, ఈరోజు నేను తిరిగి జన్మించాను, క్రొత్త జన్మానుభవంలోకి వచ్చాను, నేను దేవుని సంబంధిని, దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని. నా నుండి దేవుడు పరిశుద్ధత అనే ఫలమే కాదు, నా వంటి కొంతమంది వ్యక్తులను దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు, చూడాలని కోరుకుంటున్నాడు. నేను ఆత్మలను ఫలించాలి. అక్క, ఒకసారి పక్కన వాళ్ళని చూడండి, ఒకసారి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోండి, వందనాలు చెప్పుకోండి. కరోనా ఏం లేదుగా, చేతులు కలపండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. కరోనా వచ్చినప్పుడు చూద్దాం ఏమన్నా ఉంటే. చేతులు కలపండి, పలకరించండి. అక్క బాగున్నావా, బతికే ఉన్నావా, నీవు ఇంక నువ్వు సజీవంగానే ఉన్నావా, పలకరించండి. పలకరించాడా? రైట్, అందరూ సజీవులే కదా, దేవునికి మహిమ. ఎక్కడొచ్చి ఆగాం? అదే అక్కడే ఆగాం. నా నుంచి దేవుడు ఆశిస్తున్నాడు కనుక నేను ఫలించాలి. నాదంటూ ఒక జీవితాన్ని దేవుడు ఉనికిలోకి తెచ్చాడు కనుక ఒక చరిత్ర ఉండాలి. వందలాది, వేలాది, లక్షలాది మందికి అది ఆదర్శం కాకపోయినా కనీసం పట్టుమని 10 మందికైనా అది మాదిరిగా ఉండాలి. అలాంటి బ్రతికే నేను బ్రతకాలి అనే తీర్మానం రావాలి. ఓకే, వచ్చిందా? అలా బ్రతకాలన్న ఆశ నాకుందన్నా, నిజంగానే అలాంటి ఆశ నాకుంది. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కనుక నేను చావక మునుపు 10 మందికి మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా బ్రతకాలన్న ఆశ, ఆరాటం నిశ్చయంగా నాకుందన్నా అంటే చేయొద్దు. నేను 2 చేతులు ఎత్తుతా, నాకు అలాంటి ఆశ ఉంది. లేకపోతే చెదపురుక్కి మనకి తేడా ఏముందండి? అది పుట్టిద్ది, సచ్చి దేవుడికి తెలుసు.
మనం పుట్టాము సత్యామంటే అంతేనా అయింది? చరిత్ర ఉండొద్దు, 10 మందికి మాదిరి ఉండొద్దు, 10 మందికి మార్గదర్శకత్వం ఇవ్వద్దు, 10 మందికి రక్షణ ప్రకటించొద్దు, 10 మంది ఆత్మల్ని కాపాడొద్దు, అందుకోసం పాటుపడొద్దు, ప్రయాసపడొద్దు, అందుకోసం శ్రమ పడొద్దు, అందుకోసం రిస్క్ చేయొద్దు. రిస్క్ చేయాలి. దేవునికి మహిమ. దానికి ఆధారం ఎలా జరుగుతుంది, అది ఆ ఫలింపు నీ నుండి ఎలా వస్తుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇందాక నేను చదివిన వచనంలో అదే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును అన్నాడు. ఇప్పుడు మనం పరిగెత్తుదాం, మనం తిప్పలు పడదాం, మనం ప్రయాసపడదాం. ఒక్కడిని మార్చగలమా మనం? ఒక్క జీవితాన్ని వెలిగించగలమా? ఒక్కడిని ఫలించగలమా మనం? ఇటు పరిశుద్ధ జీవితమైనా సాధ్యం కాదు, ఒక ఆత్మని ఫలించాలన్నా మనకు సాధ్యం కాదు. ఈ 2 కార్యాల కొరకు దేవుడే శక్తినివ్వాలి. గోధుమ గింజ భూమిలో పడిద్ది, దానికి నూతనత్వాన్ని దేవుడిస్తున్నాడా, అదే తెచ్చుకుంటుందా? పెద్దగా చెప్పండి. ఆ మాట సాక్షాత్తు పౌలు భక్తుడు వాక్యంలో చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37-38 వచనాలు చదువు. నీవు విత్తదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును. అద్దుగో, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. చాలు. గింజ తనను తాను సిద్ధపరచుకుంటుందా, అదే అలాగ విస్తరిస్తుందా, లేకపోతే భూగర్భంలో పడి అది చనిపోయినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దాన్ని పునర్జీవింపజేసి దాన్ని ఫలింపజేస్తున్నాడా? అది దాని పనా, దేవుని పనా? పెద్దగా చెప్పాలి. మరి దాని పని ఏంటి? దాని పని కూడా ఒకటి ఉంది. గోధుమకి నేలలో పడి సృష్టికర్తకు తను తాను అప్పగించుకోవాలి. ఇక్కడ పరిశుద్ధతను ఫలించాలన్నా, ఆత్మలను ఫలించాలన్నా, మరి ఏ విధమైన ఫలం నీ నుండి రావాలన్నా, అది నీ ఓన్గా, నీ సొంతంగా, నీ వల్ల ఏది కాదు. దానికి దేవుడే జోక్యం చేసుకోవాలి. దానికోసం ఏమంటున్నాడంటే, నువ్వు ఒంటరి అయిపో అంటున్నాడు. అది పరిష్కారం. అయిపోయింది మెసేజ్. ఏంది అనలేదేంది? మీరు అన్నారా? దానికోసం ఏం చేయాలి అంటే, ఆ ఫలాలు నీ నుండి రావాలి అంటే దేవుడే చెబుతున్నాడు, ఒంటరి అయిపో నువ్వు అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అదే కండిషన్లో ఉన్నానులే అంటారా? కొంతమంది, అనేక మందిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి అయిపో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక గొప్ప జనముగా నీవు చేయబడాలి అంటే నీవు సృష్టికర్తతో ఒంటరిగా ఉండాలి. ఇదో కీలకమైన విషయం. తెలివిగల్లోడు, జ్ఞానవంతుడు దీన్ని తీసుకుంటే వాని అభివృద్ధిని, వాని విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఇక వాని ఫలాన్ని ఎవ్వడు ఆపలేడు. బ్రదర్, తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, సేవకుడు, పాస్టర్, బోధకుడు, విశ్వాసి, పరిచారకుడు అయిన వారు మీలో ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు, దూరంగా వినేవాళ్ళు, మన అయ్యగోరులకు అవకాశం ఉన్న రారు, వారు ఇళ్ళ దగ్గర ఉంటారు. అవకాశం లేక రాకపోతే పర్లేదు, కానీ అవకాశం ఉండి రాని అయ్యగోరులు, ఏ గోరులైనా, ఈ ప్రాముఖ్యమైన మాటను తీసుకుంటేనే నీ జన్మ సార్థకం అవుతుంది. నువ్వు గొప్ప ఫలాన్ని ఫలించగలుగుతావు. జ్ఞానవంతుడైన వాడు మీలో ఎవడైనా ఉండిన ఎడల ఈ విషయాన్ని పట్టుకోవాలి. సృష్టికర్తకు గింజ తనను తాను అప్పగించుకుంటుంది. భూమిలో పడి, నేలలో పడి అది చనిపోవడానికి ఇష్టపడుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇక అది ఏమీ చేయదు, తను తను అలా అప్పగించేసుకుంటుంది. గొంగళి పురుగు మీకు అందరికీ తెలుసు. గొంగళి పురుగు జుగుప్స కలిగేటట్టు ఉంటుంది దాని ఆకారం. అది మనల్ని ఏం కాటేసి చంపే పాము కాకపోయినా అది కదులుతుంటే ఏందో అది రకంగా ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది? గొంగళి పురుగు కదులుతుంటే బాగుంటుందా? చీదరగా ఉంటుంది దాన్ని చూస్తుంటేనే. పొరపాటునే మన ఒంటి మీద కనపడింది అనుకో, ఒక కేకేసి మరీ దులుపుతాం, అదేదో పెద్ద పాములాగా. అదేం చేసింది? కానీ దాని కదలిక, దాని విధానం చూస్తే అది ఒక రకమైన అసహ్యం కలిగిద్ది మనకి. కానీ అలాంటి గొంగళి పురుగు ఏం చేస్తుందో తెలుసా? ఒక దశకు వచ్చిన తర్వాత ఏకాంత అనుభవంలోకి వెళ్ళిపోయిద్ది. అది తను తాను ఒంటరిగా చేసుకుంటుంది. మిగిలిన పురుగులతో కలవదో, ఎక్కడ పడితే అక్కడ తిరగదో, తిండి తిప్పలు లక్ష్య పెట్టదో. ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయి దాని చుట్టూ ఒక గూడు లాంటిది నిర్మించుకొని ఆహారాలు మానేసి అందులోనే ఒంటరిగా తన సృష్టికర్తకు తను తాను అప్పగించుకుంటుంది. ఇన్ని రోజులని నిడి ఉంటుందండి. సుమారుగా 40 నుంచి 50 రోజుల కాలం. పైనే అది ఆ ప్రదేశంలో ఉంటుంది. ఇక అటు ఇటు తిరగదు. సృష్టికర్తకు తను తాను అప్పగించుకొని అలాగుండిపోయింది అది ఒంటరిగా. ఇక మిగిలిన గొంగళి పురుగులతో పరిచయం లేదు, ఇక దేంతో గలవదు, సింగిల్. ఇక సృష్టికర్త అయిన దేవుడు అదే రహస్యంలోకి వెళ్ళిపోయిద్ది. స్తోత్రం. అలా దేవునితో రహస్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయని వాడు ఎన్ని ఫీట్లు చేసినా పాట్లు పడినా దేవుడు ఆశించే ఫలం మాత్రం వాడి నుంచి రాదు. దేవుడు ఆశించే ఫలం మన నుండి రావాలి అంటే ఒక గింజను గొంగళి పురుగును మనం చూసి పాఠం నేర్చుకోవచ్చు. 1000 మంది కావాలంటే సూత్రం ఏంటో చెప్పాడు, ఒంటరి అయిన వాడు అన్నాడు. 1000 మంది ఫలం ఫలించాలి అంటే ఒంటరి కావాలి. ఆ ఒంటరితనంలోకి వెళ్ళిపోయింది గింజ. ఇక దాని సమర్పణను దేవుడు చూశాడు. మృత స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక దాని స్వయం నిర్ణయం ఏమి లేదు, దాని పెత్తనం ఏమి లేదు. సృష్టికర్త నీ చిత్తం అన్నది. తన దీనత్వాన్ని చూపించింది, తన నిస్సహాయతను చూపించింది, తన శక్తిహీనతను చూపించింది, తన బలహీనతను చూపించింది. అయ్యా ఇదిగో ఇక నాదంటూ ఏమీ లేదు అని అప్పగించుకుంది. ఆయన దాన్ని గమనించాడు, ఆశీర్వదించాడు. అంతే. ఆ చచ్చిన దానిలోకి తిరిగి జీవం స్టార్ట్ అయింది. ఎంతగా స్టార్ట్ అయిందంటే ఆ గింజ కాస్త మొక్క అయిపోయింది. ఆ మొక్క పెరిగి పెద్దదైంది. ఒక గింజ కాస్త 100 గింజలకు 1000 గింజలకు తల్లి అయిపోయింది, తండ్రి అయిపోయింది. గొంగళి పురుగు చెట్ల ఆకుల పసరు తింటుంది. చెట్ల ఆకుల పసరు తింటుంది. ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే దానికి రోజులు పడుతుంది. ఏదో ఒక ఆధారాన్ని చేసుకొని బ్రతుకుతుంది తప్ప ఏ ఆధారం లేకుండా బ్రతకలేదు. పిల్లలే కాదు పెద్దోళ్ళు చూసినా జుగుప్సగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా దాన్ని చూస్తే అసహించుకుంటారు. పిల్లలైతే దడుచుకుంటారు. దాని ఆకారం వికారమైంది. దాని కదలికనికి దాని నిదానం, దాని ఆకారం వికారం, దాని ఆహారం పసరు అసహ్యం, దాని ప్రయాణం నిదానం. అది లేకుండా బ్రతకలేదు, ఏదో ఒక ఆధారం. టోటల్గా దాని జీవితం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి స్థితిలో ఉన్న గొంగళి పురుగు ఏకాంతంగా వెళ్ళి కొన్ని రోజులు మిగిలిన వాళ్ళతో స్నేహం, మిగిలిన విషయాల్లో జోక్యం, ఆహార భోగాలన్నిటినీ కూడా విసర్జించి ప్రక్కన పెట్టేసి, ఓ సృష్టికర్త ఇదిగో నీవిచ్చే నూతనత్వాన్ని ఆశిస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఆయనకు అందుబాటులోకి వెళ్ళినప్పుడు దేవుడు దాని విషయంలో జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు. దాని కురూపాన్ని దేవుడు జోక్యం చేసుకొని సౌందర్యంగా మారుస్తాడు. దాని వికారాన్ని ఆకర్షణగా మారుస్తాడు. టోటల్ దాని లైఫ్ చేంజ్. నిర్ణీత కాలం అయిపోయిన తరువాత బహుప్రయాసతో అది తానున్న స్థితి నుంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు ఎలా వచ్చిందో తెలుసా?
సుఖంగా రాదు. శ్రమానుభవం పొంది బయటకు వస్తుంది ఆ ప్యూపాలో నుండి. అది ఉండే ఆ భాగాన్ని ప్యూపా అంటారు, దానిలోంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు దాని దేహం అంతా చీల్చబడ్డ అనుభవంలోకి వెళ్ళిద్ది. తీరా టోటల్గా అది బయటకు వచ్చిన తర్వాత చూస్తే అదొక అందమైన సీతాకోక చిలుకగా అయిపోయి ఉంటుంది. అదిగో దాని ఆరంభ స్థితి. అది గొంగళి పురుగు. దాని అవతారం చూడండి ఎంత భయంకరంగా ఉందో. గమనించండి కాసేపు. ఒకే ప్రదేశంలో ఉంది, ఒంటరిగా ఉంది, మిగిలిన వాటితో స్నేహం మానేసింది, తన చుట్టూ ఒక తొడుగు ఏర్పరచుకుంది, అందులోకి వెళ్ళిపోయింది. ఇక అందులోనే ఉంటుంది. సృష్టికర్తకు తనను తాను అప్పగించుకుంటుంది అంతే. ఇక లోపల దానికి తిండి తిప్పులు ఎక్సెట్రా ఏమి లేదు. కొన్ని రోజులు అలాగే ఉండిపోతుంది. దేవుడు దాని లోపల జోక్యం చేసుకున్నాడు. దానికి ఒక నూతన దేహాన్ని ఇచ్చాడు, ఒక నూతనత్వాన్ని ఇచ్చాడు. ఇక రూపాంతరపు అనుభవంలోకి వచ్చేసింది. అద్దుగో మారిపోయింది. ఇప్పుడు దాని జీవితం మారిపోయింది. ఒకప్పుడు అసహ్యకరంగా ఉన్నటువంటి దాని జీవితం ఈరోజు ఆకర్షణీయంగా మారిపోయింది. ఎంత ఆకర్షణ అంటే పిల్లలే కాదు, పెద్దోళ్ళ మనం కూడా దాన్ని చూస్తే పట్టుకోవాలనిపించింది. గొంగళి పురుగును చూస్తే ఒకప్పుడున్న కురూపం ఇప్పుడు దానికి సురూపం అయిపోయింది. అవునా? రైట్. రెండవది, దాని ఆహారం మారిపోయింది. ఒకప్పుడు ఆకుల పసర్ని తిని బతికే అది ఇప్పుడు పుష్పాలలోని మకరందాన్ని అంటే తేనెని తిని బతుకుతుంది. ఒకప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి అది ప్రయాణం చేయాలి అంటే దానికి రోజులు పట్టింది. ఇప్పుడు క్షణాలలో అలా ఎగిరిపోతుంది గాలిలో. ఒకప్పుడు ఏదో ఒక ఆధారం చేసుకుని, ఆ కొమ్మనో ఆకునో చెట్టునో ఏదో ఒక ఆధారం చేసుకుని బ్రతికేది. దేని ఆధారం లేకుండా తనంతట తాను రెక్కలతో ఎగరగలిగే స్థాయికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాల్లో విప్లవాత్మకమైన మార్పు. ఎంత అందం చూడండి ఆ చెట్టు. అది చూడండి అసలు ఎంత ఆకర్షణీయంగా ఉందో. సృష్టికర్త అయిన దేవునికి ఒక పురుగు తన్ను తాను అప్పగించుకుంటే దాన్ని అంత అందంగా తీర్చిదిద్దగలిగినప్పుడు, ఇంత గింజ ఒకటి తన్ను తాను అప్పగించుకొని దేవాని దయాని దీనంతో ఆయన వైపు చూచినప్పుడు ఆ గింజ ఒక చెట్టయి అనేక ఫలాలు ఫలించగలిగేటట్టు ఆయన చేయగలిగినప్పుడు, నిన్ను నన్ను అలాగా ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు అందుబాటులోకి వెళితే మరి నిశ్చయముగా అంతకంటే శోభాయమానంగా చేయను కదా. ఈ 60వ అధ్యాయము, యెషయా 60వ అధ్యాయము ముగింపులో కదా ఈ వచనాలు ఉన్నాయి. ఈ వచనం ఎలాంటిదో తెలుసా? ముందు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నిటికీ మూలం లాంటిది, పునాది అన్నమాట, బేసిక్ పాయింట్ ఇది. లెమ్ము నీకు వెలుగు వచ్చింది, తేజరిల్లు అని చెప్పాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగా చేస్తానన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అన్నాడు. నిన్ను వెలుగుగా నియమించి ఉన్నానన్నాడు. నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునన్నాడు. కుప్పల తెప్పల ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అని అన్నీ చెప్పుకుంటూ చివరికి వచ్చి చివరిలో బేసిక్ పాయింట్ చెప్తున్నాడు. ఇవన్నీ నీకు లభించినట్లు నీవేం కావాల్సి ఉంది? నా తమ్ముడా, చెల్లి, అన్నా, అక్క, నీ ఫలము అది భౌతికమైందైనా ఆత్మ సంబంధమైందైనా ఫలింపు రహస్యమంతా ఆయన చేతుల్లో ఉంది. అందుకు కావాల్సిన శక్తిని, జ్ఞానమును, అభిషేకమును, ఆ ప్రభావమును నీకు ధరింపజేయువాడు ఆయనే. మరి నువ్వేం చేయాలి? నీ ఒక్కడివి అనేకులగునట్లు సృష్టికర్తకు నువ్వు అందుబాటులోకి వెళ్ళాలి. సహజంగా ఒంటరితనం ఒక విషాదకరం. ఒంటరి జీవితంలో ఉండేవాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉంటారు. అందరు కుటుంబాలుగా బ్రతుకుతుంటే, దేవుడా నాకెందుకు ఈ ఒంటరితనం అని ఈ ఒంటరితనానికి గురైనటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే నాకెవరు లేరు, నా బ్రతుకు అర్థం లేదు, నేను ఎందుకు బతకాలి అని ఊపిరి తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఒక్క మాట, నిజంగా ఒంటరితనం బాధాకరమే. ఏ బాధ వచ్చినా పట్టించుకునే దిక్కు లేనప్పుడు,
ఇక మనిషి బ్రతకటమే వేస్ట్ అనుకుంటాడు. సంఘజీవి కదా మనిషి. అయితే ఒక్క మాట నన్ను చెప్పనీయండి. లోకంలో ఒంటరితనం ఒక విషాదకరం, కానీ దేవునితో ఒంటరితనం ఒక అద్భుతమైన అనుభవం. నేను ఒంటరి కత్తెను, ఒంటరిగాడిని అనుకున్న వ్యక్తుల జీవితంలోకి దేవుణ్ణి అనుమతించారనుకో, సోదరుడా సోదరి, నీ ఏకాంతంలోకి నా యేసును స్వాగతించావనుకో, ఆ ఏకాంతం నీకు ఎంత సౌందర్యవంతంగా మారిపోతుందంటే ఇక అది వర్ణనాతీతం. విచిత్రం చెప్పనా, ఇప్పటికే అనేక లింకుల్లో బందీలైపోయిన వాళ్ళ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. చాలా చట్టాల్లో బిగుసుకుపోయావు, గుంపులో నుండి బయటికి రావటల్లా, కొద్దిగా నాకు టైం ఇస్తావా, కొద్దిగా నాతో ఒంటరిగా సమయం గడుపుతావా? బైబిల్ మొత్తం తిరగేసుకొని చూడండి, యేసయ్యతో సహా మొత్తం తిరగేసుకొని చూడండి, యేసయ్యతో సహా ఫలింపు రహస్యం అంతా ఒంటరితనంలోనే ఉంది. ఏ ఒంటరితనం? తండ్రితో ఉన్న ఒంటరితనం, తండ్రితో ఒంటరిగా. ఓకేనా? ఎంతమంది భక్తులు చెబుతారో చెప్పండి. నోవహు, హనోకు, దగ్గర నుంచి రాయిక అబ్రహాము ఒంటరిగా పయనమయ్యాడు, భార్యను తీసుకొని. లోతు వెంటబడ్డాడు, లేకపోతే సింగిల్కి వెళ్ళిపోయేవాడు. సారా కూడా రానంటే ఒక్కడైనా వెళ్ళిపోయేవాడే అబ్రహాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవునితో ఒంటరిగా పయనం. యాకోబును మీరు చూసారా? యాకోబుని ఎన్నిక లేనివాడు. వాస్తవానికి ఎన్నిక చేశాడు దేవుడు యాకోబుని, కానీ చివరికి యాకోబు జీవితం ఎలా అయిపోయిందంటే, అక్కడ అత్తగారింటికాడ జల్లాల, ఇక్కడ పుట్టింటికాడ జల్లల. ఇక్కడ డేంజర్ అయిపోయింది, అక్కడ డేంజర్ అయిపోయింది. చెల్లలేదంటే ప్రతికూలతలు వచ్చేసినాయి. చివరికి ఎక్కడా ప్లేస్ లేకుండా అయిపోయింది, ఆదరణ లేకుండా అయిపోయింది. తన పెద్ద కుటుంబంతో ఒంటరిగా అయిపోయాడు. ఎబ్బోకు రేవు దాటించాడు వాళ్ళని. యాకోబు ఇక ఏం చేశాడు తెలుసా? మొత్తాన్ని దాటించి ఒంటరిగా మిగిలిపోయాడు. దేవా, నా పితరులైన అబ్రహాం ఇస్సాకుల దేవా, నేను ఇటు వచ్చేటప్పుడు ఏమని వాగ్దానం చేశాను? నాకు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను, నీ పితరుడైన అబ్రహాముకి ఇస్సాకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చెయ్యి వెడవను, నేను నిన్ను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ఆశీర్వదిస్తాను, అది ఇదని బోళ్ళని చెప్పావు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది. ఈరోజు నేను ఒంటరిగాడిని అయిపోయాను. నా భార్య పిల్లల్ని కూడా వదిలేయాల్సి వచ్చింది, రేవు దాటించాల్సి వచ్చింది. అయ్యో దేవా, నా గతేంటి అని యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను అన్నది వాక్యం. స్తోత్రం. ఎవరు లేని ఆ నిశీధిలో, ఆ ఒంటరితనంలో దేవుడు వచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు ఎందుకు ఒంటరి అయ్యాడో తెలుసా? గతి లేక కాదు, ఆయన కోసమే ఒంటరి అయ్యాడు. ఇవన్నీ కాదు, వీరెవరూ కాదు, నాకు నువ్వు కావాలి, రా, నువ్వు వచ్చిందాకా నేను కదలను, నీకోసమే ఉన్నాదా అని ఆగాడు. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాడు ఆ పెద్ద ఆయన. మనోడు సింగిల్గా ఎప్పుడు దొరుకుతాడా అని. మనం దొరకట్లా. ఇప్పుడు వచ్చిన గొడవ అది. సేవ చేసే సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి ఎవరు సింగిల్గా దొరకట్లా. సేవకు లైన్లోకి వస్తారా? పట్టుమని కాసేపు దేవుని దగ్గర ఉండి, కొద్ది రోజులు దేవుని దగ్గర గడిపి, కాస్త ఆయన ఉపదేశం పొంది, కాస్త ప్రార్థనలో గడిపి, కాసేపు కొంతకాలం, ఓ 10 రోజులో, ఒక 20 రోజులో, ఓ 30 రోజులో, ఓ 40 రోజులో, కొద్ది రోజులు నేను నా ప్రభు గడుపుకొని, ఆయనతో సమయాన్ని గడిపి శక్తి పొందుకొని ఆ తర్వాత వెళదాం అనుకునేవాళ్ళు ఎంతమంది? ఈ ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి పరిగెత్తుతూ ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పరిగెత్తుతా ఉంటారు.